తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. ఖండాలు దాటి మన చిరంజీవి గారి అభిమానులు ఎలా అయితే విస్తరించారో ప్రతి ఖండంలో స్వామినాయుడు గారి పేరు తెలియకుండా ఉండరు. ఆయనతో ఒకసారి మాట్లాడదాం. ఏంటి సార్, మళ్ళీ చిరంజీవి గారు అంటే ఇప్పుడున్న జనరేషన్ కి చిరంజీవి గారి స్థాయి, ఆయన స్టామినా, ఆయన పొటెన్షియల్ తెలియదు. సో ఇప్పుడున్న జెన్జీ కిడ్స్ ఆ జాతర వాతావరణం అంతా చూశారు సార్ సంక్రాంతికి. అటు కామెడీ కానీ, అటు డాన్స్ కానీ, అటు ఫైట్స్ కానీ, అటు యాక్షన్ కానీ, అటు సెంటిమెంట్ కానీ, ఇన్ని సినిమాలు చేసిన తర్వాత కూడా ఆయన మొదటి సినిమాకి ఏ విధంగా పనిచేశారో అదే విధంగా ఈ సినిమాకి పనిచేసి పోస్ట్ కోవిడ్ తర్వాత ఫస్ట్ టైం ఒక ఫ్యామిలీ మొత్తం కుటుంబాలన్నీ వచ్చి థియేటర్ మొత్తం ఒక కుటుంబమే ఉందంట మొత్తం రిలేషన్స్ అండి. రిపీట్ ఆడియన్స్ అన్ని చోట్ల కూడా బాగా పెరిగిపోయారండి. ఈ రోజు నాటికి ఇంకా టికెట్లు దొరకట్లేదంటే చాలా గొప్ప విశేషంగా మెగాస్టార్ అద్భుతమైన నటనతో మరొకసారి తెలుగు ప్రేక్షకులను అలరించారని చెప్పొచ్చండి. అభిమానులే ఈరోజు ఎంతో మంది ప్రాణాలని కాపాడుతున్నారు. ఏమైనా బ్లడ్ అవసరం అయితే ఎవరైనా మెగాస్టార్ ఫ్యాన్ ఉన్నారని చెప్పి ఫోన్ చేస్తున్నారు. మెగా ఫ్యాన్ ఎవరుంటే వాళ్ళకి ఫోన్ చేస్తున్నారు, వాళ్ళు వెంటనే బ్లడ్ ఇప్పిస్తున్నారు. సో దీని గురించి ఏం చెప్తారు, ఈ అభిమానాన్ని ఇలా డ్రైవ్ చేయడం? పార్టీలకు అతీతంగా కులమతాల భేదాలు లేకుండా చిరంజీవి గారి పేరు మీద నిత్యం 24 గంటలు 365 రోజులు ఏదైనా సేవ జరుగుతుందంటే చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ తరగా చాలా గొప్ప సేవ జరుగుతుంది. హలో గాయ్స్, వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. నేను ప్రియదర్శన్. సో ఈ ప్రపంచంలో ఖండాలు దాటి మన చిరంజీవి గారి అభిమానులు ఎలా అయితే విస్తరించారో ప్రతి ఖండంలో స్వామినాయుడు గారి పేరు తెలియకుండా ఉండరు. సో చాలా సార్లు చిరంజీవి గారే స్వయంగా చెప్పారు, నా తమ్ముడు, నా మరొక తమ్ముడు అని చెప్పి, మై పిల్లర్ ఆఫ్ స్ట్రెంగ్త్ అని చెప్పారు. సో ఆయనతో ఒకసారి మాట్లాడదాం. బికాజ్ ఇప్పుడు మళ్ళీ బాస్ ఈజ్ బ్యాక్ అన్నట్టు అనిపించింది. జాతర వాతావరణం మనకి థియేటర్లో సంక్రాంతికి కనిపించింది కాబట్టి మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్తే. బాగున్నారు సార్? సార్ ఏంటి సార్, మళ్ళీ చిరంజీవి గారు అంటే ఇప్పుడున్న జనరేషన్కి చిరంజీవి గారి స్థాయి, ఆయన స్టామినా, ఆయన పొటెన్షియల్ తెలియదు, చూడలేదు. సో ఇప్పుడున్న జెన్జీ కిడ్స్ ఆ జాతర వాతావరణం అంతా చూశారు సార్ సంక్రాంతికి. సో మీరు ఆ సక్సెస్ని ఎలా, ఏంటి సార్ మీ అనుభూతి ఏంటంటే? అంటే 150 పైబడి సినిమాలు, ఇంచుమించు 157వ సినిమా ఎంతో ఇది. ఇన్ని సినిమాలు చేసిన తర్వాత కూడా ఆయన మొదటి సినిమాకి ఏ విధంగా పనిచేశారో అదే విధంగా ఈ సినిమాకి పనిచేసి తెలుగు ప్రేక్షకులు ప్రపంచంలో ఎక్కడున్న అందరినీ కూడా చాలా ఆనందింపజేశారు. అటు కామెడీ కానీ, అటు డాన్స్ కానీ, అటు ఫైట్స్ కానీ, అటు యాక్షన్ కానీ, అటు సెంటిమెంట్ కానీ ప్రతి అసలు నవరసాల్లో పండించారు మరొకసారి. గతంలో ఇటువంటి సినిమాలు చాలా వచ్చినాయి. అన్నిటిని అధిగమించి ఈ సినిమా చిన్న అబ్బాయి దగ్గర నుంచి 90 years ముసలివారి వరకు అందరినీ అలరించి, అంటే పూర్వం 2 ఎడ్ల బళ్ళు కట్టించుకొని, ట్రాక్టర్లు కట్టించుకొని లారీల మీద తండోపతండాలుగా వెళ్ళే సీన్ ఇప్పుడు మళ్ళీ చూస్తున్నాం. ఇక్కడంటే పర్వాలేదు, తెలుగు ప్రేక్షకుల ఆనందం ఎప్పుడూ ఉంటుంది. మెగాస్టార్ చిరంజీవి గారు అంటే వాళ్ళ కుటుంబంలో ఒక సభ్యుడిగా అందరిలో మధ్యలో ఉండిపోయారు. మరి విదేశాల్లో సైతం, అటు అమెరికా తీసుకున్నా, అటు ఆస్ట్రేలియా తీసుకున్నా, గల్ఫ్ కంట్రీస్ తీసుకున్నా, లేకపోతే సింగపూర్ తీసుకున్నా, కెనడా, ఎక్కడ తీసుకున్నా సరే అక్కడ కూడా స్టిల్ టుడే మాకు ఈరోజు మార్నింగ్ రాగానే, సార్ ఇక్కడ అమెరికాలో బాగా స్నో పడుతుంది, ఇక్కడ థియేటర్స్ క్లోజ్ చేస్తున్నారు, మాకు ఏదైనా అవకాశం కల్పించండి, మిస్ అవుతున్నాం అని లేదా లాస్ట్ వీక్ అయితే లాంగ్ వీకెండ్ వచ్చిందండి, ఇక్కడ మాకు 2 షోస్ ఉన్నాయి, షోస్ పెంచమని చెప్పి ప్రతి ఊరు నుంచి కూడా ఫోన్ చేయటం, ఇలా చూస్తుంటే చాలా గొప్ప విశేషంగా చాలా ఆనందపడుతున్నామండి. అన్ని రికార్డుల్ని అధిగమించి తక్కువ రోజుల్లో అత్యధిక కోట్లు వసూలు చేసిన గొప్ప చిత్రంగా మనశంకర వరప్రసాద్ గారు అని చెప్పొచ్చు. ఇంకా చెప్పాలంటే ప్రతి మానవుడికి, ప్రతి మనిషికి తన దైనందిక జీవితంలో మానసికంగా, ఆర్థికంగా అనేక రకాల విధాలుగా ఎన్నో మానసిక వ్యాధులకు గురవుతూ ఉంటారు. ఈ సినిమా ద్వారాగా ఎందరో చాలా హ్యాపీగా బతుకుతూ ఉంటారు. రీసెంట్గా ఒక ఆయన అమెరికా నుంచి చిరంజీవి గారికి ఫోన్ చేశారు. 5 అంతస్తులు భవనం నుంచి కింద పడిపోయాడు, ఒళ్ళంతా వెన్నుముక ఇరిగిపోయింది. చిరంజీవి 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 అని తలుచుకుంటూనే 6 సంవత్సరాలు గడిపి బతికి ఇప్పుడు హ్యాపీగా ఉన్నారు. తణుకులో ఒక అతను ఆపరేషన్ చేయాలంటే మత్తు ఎక్కించుకోకుండా చిరంజీవి గారు అని చెప్పి ఆయన నామస్మరణ చేసి వితౌట్ ఇది మత్తు మందు లేకుండా ఆయన ఆపరేషన్ చేయించుకున్నారు.
ఇలాగా చాలామంది అలాగే చిరంజీవి ఈ సినిమా చూడటం వల్ల అందరూ చాలా మానసికంగా చాలా ఉల్లాసంగా చాలా ఆనందంగా గడుపుతున్నారు. ముఖ్యంగా నాలాంటి వాళ్ళు ఎంత ఆనందంగా ఉందంటే అంత ఆనందంగా ఉంది. ప్రతిరోజు ఒక షో అయినా చూసి మేము ఇంటికి వెళ్తూ ఉన్నాం. అలాగే రిపీట్ ఆడియన్స్ అన్ని చోట్ల కూడా బాగా పెరిగిపోయారండి. ఈ రోజు నాటికి ఇంకా టికెట్లు దొరకట్లేదంటే చాలా గొప్ప విశేషంగా మెగాస్టార్ అద్భుతమైన నటనతో మరొకసారి తెలుగు ప్రేక్షకులను అలరించారని చెప్పొచ్చండి. నేను కూడా ఒకటి విన్నాను సార్, సోషల్ మీడియాలో న్యూస్ ఏంటంటే ఒక డివోర్స్ తీసుకుందాం అనుకున్న కపుల్ మళ్ళీ కలిసిపోయారంట ఈ సినిమా చూసి. అటువంటివి కూడా చాలా జరిగినాయి. తర్వాత మీరు మంచి విషయం గుర్తు చేసి చాలా మంది కుటుంబంలో భార్యాభర్తల దగ్గర విభేదాలు ఉంటే ఎలా పరిష్కరించుకోవాలన్నది ఇక్కడ ఒక పరిష్కార మార్గం చూపించారు. అది ప్రతి ఒక్కరికి యాప్ట్ అయింది అది. అదేవిధంగా చాలా మంది తెలుగు మహిళలు అనవసరంగా ఇబ్బందులు పడొద్దు, పడేటి చేయొద్దు అనే విధంగా ఒక మంచి సందేశం ఇవ్వటం. అంటే మెగాస్టార్ చిరంజీవి గారు ఏ విషయం చెప్పినా చాలా గొప్పగా తీసుకుంటారండి, గుండెల్లో అత్తుకుంటారు. వాళ్ళు ఇంకెప్పుడూ ఆ తప్పు చేయరన్నమాట. ఏదైనా మంచి మార్గంలో వెళ్ళమని చెప్పినప్పుడు ప్రతి ఒక్కరూ స్వీకరిస్తారు. ఈ సినిమా ద్వారా కూడా అటువంటి సందేశాలు చాలా వెళ్ళినాయి. చాలా బాగుంది. అన్ని కుటుంబాలు హ్యాపీగా ఉన్నారండి. అంటే పోస్ట్ కోవిడ్ తర్వాత ఫస్ట్ టైం ఒక ఫ్యామిలీ మొత్తం కుటుంబాలు అన్ని వచ్చి థియేటర్ మొత్తం ఒక కుటుంబమే ఉందంట, మొత్తం రిలేషన్స్. అండి, డెఫినెట్గా ప్రతి ఒక్కరు కూడా. ఇప్పుడు నేను సినిమా రిలీజ్ అయినప్పటి నుంచి ఒక సంఘటన విన్నామట. అపోలో హాస్పిటల్లో ఒక ప్రముఖులు కుటుంబంతో సినిమాకి వెళ్దాం అనుకుంటున్నారు. అయితే వాళ్ళ ఫాదర్ మదరు మమ్మల్ని లేకుండా తీసుకెళ్ళొద్దని చెప్పి ఒప్పుకోవట్లేదండి. 90+ ఉంది వాళ్ళకి. వారి కోసం కొంచెం హ్యాపీగా ఉండే విధంగా మెడికేర్ తీసుకుని ఆ సినిమా కోసం వెయిట్ చేస్తున్నాడు. అలాగే ప్రతి ఒక్కరూ కూడా చిరంజీవి గారు బాగా ఆకట్టుకున్నారండి. ప్రతి ఒక్కరు కూడా ఈ సినిమా చూడాలని చాలా పట్టుదలగా సినిమాకి వెళ్తున్నారు. మీరు చాలా వీడియోలు చూస్తే వీల్ చైర్లో వెళ్తుంది, నడిపించుకుని తీసుకువెళ్తుంది, 1-2 చోట్ల స్ట్రెచర్ మీద కూడా తీసుకెళ్ళి కూర్చోబెట్టారండి. అది చాలా గొప్పగా. అంటే కారణ జన్ముడు ఆ భగవంతుడే స్వయంగా పంపించిన నడిచే దైవంగా మేమంతా భావిస్తూ ఉంటాం. ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్. మరొక 2 నిమిషాలు తీసుకుంటున్నాం సార్ మీ సమయం. బ్లడ్ బ్యాంక్ విషయానికి వస్తే నాకు తెలిసి అంటే అభిమానుల్ని చాలా మంది పిచ్చి వాళ్ళ కింద భావిస్తూ ఉంటారు. బట్ అభిమానుల్ని సరైన వేలో డ్రైవ్ చేసింది మాత్రం మెగాస్టార్ చిరంజీవి గారే. అభిమానులే ఈరోజు ఎంతో మంది ప్రాణాలని కాపాడుతున్నారు. ఏమైనా బ్లడ్ అవసరం అయితే ఎవరైనా మెగాస్టార్ ఫ్యాన్ ఉన్నారని చెప్పి ఫోన్ చేస్తున్నారు. మెగా ఫ్యాన్ ఎవరుంటే వాళ్ళకి ఫోన్ చేస్తున్నారు, వాళ్ళు వెంటనే బ్లడ్ ఇప్పిస్తున్నారు. సో దీని గురించి ఏం చెప్తారు, ఈ అభిమానాన్ని ఇలా డ్రైవ్ చేయడం? అంటే ఒక 25 సంవత్సరాలు పైబడి చిరంజీవి గారు స్థాపించిన చిరంజీవి ఐ బ్లడ్ సెంటర్ ఎంతో సుమారు 25 లక్షల మంది ప్రాణాలను కాపాడిందండి. ఇంతమంది పేద ప్రజలకు ఆయన ఉచితంగా రక్తం సరఫరా చేయటం, ఒక హైదరాబాదే కాకుండా రాష్ట్రేతర ప్రాంతాల్లో ఎక్కడ రక్తం అవసరమైన రక్తం కావాలని మా చిరంజీవి గారి అభిమానులకు తెలియజేస్తే 30 నిమిషాల వ్యవధిలో వారిని కాపాడటం, హాస్పిటల్కి వెళ్ళి బ్లడ్ ఇవ్వటం చాలా గొప్పగా జరుగుతుందండి. ఏదో తెలుగు రాష్ట్రాల్లో జరుగుతుందని మనం ఆనందపడటం కాకుండా అటు కర్ణాటక, అటు మహారాష్ట్ర కానీ, అటు తమిళనాడు కానీ, ఒరిస్సా కానీ, కేరళ కానీ ఎక్కడైనా సరే బ్లడ్ కావాలంటే ఈవెన్ సమ్టైమ్స్ అమెరికాలో కూడా మనోళ్ళు అమెరికా నుంచి ఫోన్ చేస్తూ ఉంటారు అన్నమాట. మా ఫాదర్ ఇలాగా పలానా చోట ఇబ్బందుల్లో ఉన్నారు, అర్జెంటుగా బ్లడ్ కావాలని చెప్పి. నిన్న కూడా డల్లాస్ నుంచి ఒక ఆయన గోపాల్ గారు ఫోన్ చేసి గుంటూరులో అర్జెంటుగా బ్లడ్ కావాలంటే మనం బ్లడ్ అరేంజ్ చేస్తాం. పార్టీలకు అతీతంగా కులమతాల భేదాలు లేకుండా చిరంజీవి గారి పేరు మీద నిత్యం 24 గంటలు 365 రోజులు ఏదైనా సేవ జరుగుతుందంటే చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా చాలా గొప్ప సేవ జరుగుతుంది. ఇండియన్ సినిమా చరిత్రలో ఏ నటుడు చేయలేనటువంటి సేవ సొంత నిధులతో చాలా బ్రహ్మాండంగా చేస్తున్నారని చెప్పాలి. ఎక్కడ పబ్లిసిటీ చేసుకోకుండా ఆయన నిరంతరం సేవ చేసుకుంటూ, కేవలం మీకు తెలుస్తున్న సేవ ఇది, తెలియని సేవ గుప్తదానాలు చిరంజీవి గారి ఇంట్లో ప్రతిరోజు జరుగుతూనే ఉంటాయి. ఏమైనప్పుడు కూడా కారణ జన్ములు వారు మన దేవుడు, కనిపించిన దేవుడు, మాకు నడిచే దైవం. అందుకే మేము అందరం కూడా ప్రతి ఇంట్లోని ఆయన ఫోటో పెట్టుకుని ప్రతిరోజు ఆయన దండం పెట్టుకుని మేము బయలుదేరుతూ ఉంటాం. ఆయన నామస్మరణ లేకుండా మేము ఏమీ చేయలేం. ఏదేమైనప్పటికీ కూడా ఆయన కోసం పుట్టాం, ఆయన కోసం జన్మిస్తాం, ఆయన కోసమే ఈ జీవితం తరిస్తామని, ఆయన కోసం ఏదైనా త్యాగం చేసి ఆ మరణం చిరంజీవి గారి కోసం ఇతను చనిపోయాడు అనే విధంగా త్యాగం చేయాలని మేమంతా కూడా నిర్ణయించుకున్నాం. సార్ ఆ లెగసీని ఇప్పుడు చరణ్ గారు ఎలా కంటిన్యూ చేస్తున్నారు సార్? అంటే ఇప్పుడు ఫోటోలు బాధ్యత కానీ, అప్పుడప్పుడు అభిమానులను కలవడం కానీ, ఆయన బిజీ స్కెడ్యూల్లో ఇప్పుడు పాన్ ఇండియా స్టార్, గ్లోబల్ స్టార్ అయిపోయారు. అయినా సరే అప్పుడప్పుడు ఆయన రావడం, ఏదో ఒక టైంలో ఫ్రీ టైంలో వచ్చి కలవడం, ఇలాంటి లెగసీని కంటిన్యూ చేస్తున్నారు. అంటే మన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గారు
చిరంజీవి గారిని మించిపోయారు అని చెప్పడానికి ఎటువంటి అతిశయోక్తి కాదు. చాలా గొప్ప అటు దైవభక్తులు కానీ, అటు సర్వీస్లో కానీ, అటు యాక్టింగ్లో కానీ చాలా చిరంజీవి గారిని ఆదర్శంగా తీసుకుని చాలా గొప్పగా పరిణితి చెందారని చెప్పచ్చు మాట. చాలా గొప్పగా, చాలా ఇప్పుడు పెద్ద సినిమా షూటింగ్ జరుగుతుంది. ఆ షూటింగ్లో నిమగ్నం అయిపోయి ఒక యోగిలాగా, ఒక త్యాగిలాగా చాలా గొప్పగా నిమగ్నం అయిపోయి రంగస్థలం మించిన సినిమా అవ్వబోతుంది. ఇది చాలా గొప్ప సినిమా కాబోతుంది. చాలా గొప్ప అద్భుతంగా నటించారు. మనం ఏదో గ్లిమ్స్ చూసాం. ఆయన రీసెంట్గా చెప్పారు, మీరు చూసిన చాలా తక్కువ, చూడాల్సిన చాలా ఉందన్నారు. చాలా గొప్ప సినిమా త్వరలో రిలీజ్ కాబోతుంది. అదేవిధంగా చిరంజీవి గారిని ఏ విధంగా సేవలు చేస్తారో ఆయనకి మించి సేవలు చేసే విధంగా ఆయన ప్రణాళిక వేసుకున్నారు. మాకు ఎంతో ఈ చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ ముందుకు నడవడానికి వెనక నుంచి మా అందరికీ చేదోడు వాదోడు ఉంటూ ఎప్పటికప్పుడు మాకు అన్ని డైరెక్షన్స్ ఇస్తూ మమ్మల్ని అందరినీ ముందుకు నడిపిస్తున్నారు. ఈ సందర్భంగా వారికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అండ్ లాస్ట్లీ సార్, అంటే అప్పుడు సేవ కోసం దేవుడు వాళ్ళని వీళ్ళని కలుపుతాడు అన్నట్టు మిమ్మల్ని 97లో అన్నయ్య దగ్గరికి, చిరంజీవి గారి దగ్గరికి చేర్చాడు. ఇప్పుడు అపోలో హాస్పిటల్ తెలియకుండా వచ్చింది. అంటే ఉపాసన గారు యాడ్ అవ్వడం ఫ్యామిలీలో. ఇప్పుడు అపోలో హాస్పిటల్ నుంచి కూడా ఎంతో మంది పేదవాళ్ళకి కానీ, మన వాళ్ళు పాపం సినిమా వాళ్ళని తెలిస్తే బిల్లు కూడా 0 వేసి పంపిస్తున్నారంట. ఇలాంటిది వెంటనే ఉపాసన గారి గురించి, చిరంజీవి గారి వారసత్వం కాబట్టి రామ్ చరణ్ గారిలా గుణాలు వేరు. ఇప్పుడు ఉపాసన గారు ఎక్కడి నుంచి వచ్చారు, ఆవిడ గురించి మనకేం తెలియదు. వచ్చిన తర్వాత సర్ప్రైజ్ అవుతున్నాం. అంటే ఇంత మంచి ఆవిడ, ఈవెన్ మెగా ఫ్యామిలీకి కరెక్ట్గా యాప్ట్ అయిన ఒక కోడలు రావడం, మీరేమన్నా విన్నవి, మీరు లైవ్లో చూసినవి ఏమన్నా షేర్ చేసుకుంటారు? అంటే చాలా గొప్ప మహిళగా చెప్పొచ్చు అండి. భారతదేశంలోనే టాప్ మహిళల్లో ఒకరిగా చెప్పొచ్చు. చాలా మంచి సేవా దృక్పథం గల మనిషి, చాలా ఆదర్శంగా ఉండే మనిషి. మహిళా లోకానికి ఒక రోల్ మోడల్గా ఉపాసన గారు ఉన్నారని చెప్పొచ్చు. ఎందుకంటే ఆవిడ చేసే సేవలో అంత ఇంత కాదు. ఆవిడ ముఖ్యంగా చెప్పాల్సింది ఏంటంటే, ఎవరూ చేయలేని ఒక ఉన్నతమైన స్థితికి వెళ్ళిపోయిన ఆమె మూగజీవులకు వారికి చేసే సేవ అంతే ఇంత కాదండి. మూగజీవులకి సేవలు చేయాలంటే ఎవరి వల్ల కాదండి. చాలా పెద్ద హృదయం కావాలి, విశాలమైన హృదయం కావాలి వారికి సేవలు చేయటం. ఆవిడ దృష్టికి వస్తే ఒక అభిమాని కానీ, సినిమా ఇండస్ట్రీలో ఒక కార్మికులు కానీ ఎవరైనా ఇబ్బందికి గురై బిల్లు కట్టలేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు వారు స్వయంగా తీసుకుని వారందరికీ కూడా హెల్ప్ చేయడం కానీ, లేకపోతే సమ్ టైమ్ వైజాగ్ కానీ, లేకపోతే ఇండియాలో వారు ఎక్కడ హాస్పిటల్ ఉన్నా బెడ్ దొరకకపోయినా, లేకపోతే పర్టికులర్ డాక్టర్ దొరకకపోయినా, టైమ్లీ ఆపరేషన్ కావాలన్నా, ఏ విషయమైనా ఆయన దృష్టికి తీసుకెళ్తే వెంటనే మెగా కుటుంబం తరపున ఆవిడ విశేష సేవలు చేస్తున్నారు. చాలా గొప్ప మహిళగా చెప్పొచ్చండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ మీ విలువైన సమయాన్ని. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.